కవిత, నేను అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏర్పడిన రోజు. ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో కూడా ఈ మన ఆల్ ఇండియా ఏర్పడిన రోజును మనము జరుపుకుంటూ ఉన్నాము. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడానికి జిల్లా కమిటీలతో పాటు ఆల్ ఇండియా వరకు CITU ఉంది. మరి ఇందులో భాగంగా ఈరోజు మేము అంగన్వాడీ ఆల్ ఇండియా పిలుపులో భాగంగా మేము ఈరోజు అన్ని జిల్లాలలో కూడా అన్ని రాష్ట్రాలలో కూడా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏర్పడిన రోజును జరుపుకుంటూ ఉన్నాము. మనము అంగన్వాడీ ICDS పథకము ఏర్పడి 1975లో ఏర్పడింది. దాదాపుగా 25 సంవత్సరానికి ఈ సంవత్సరం నాటికి 50 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. మనకు ఈ ICDS పథకం అన్నది చాలా పెద్ద పథకము. ఈ పథకంలో పేద ప్రజలకు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు సేవలు అందిస్తూ ఉంటారు. దాదాపుగా దేశంలో ఈ పథకంలో 8 కోట్ల మంది పిల్లలు ఉన్నారు. 6 సంవత్సరాల లోపు పిల్లలు, 2 కోట్ల మంది తల్లులు, 26 లక్షల మంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ఈ పథకంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ పథకము ఇంత పెద్ద పథకము పనిచేస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అంగన్వాడీ టీచర్లను హెల్పర్లను పర్మనెంట్ చేయాలని మేము కోరుతూ ఉన్నాము. మన యూనియన్ ద్వారా మనము 100 రూపాయలు 150 రూపాయల నుండి మనము శాలరీలు ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో కూడా 10,000 నుండి 15,000 వరకు కూడా మనము మన పోరాటాల ద్వారా తీసుకుంటూ ఉన్నాము. అలాగే చాలా రాష్ట్రాలలో హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సమ్మెలు చేసి మనం చాలా సమస్యలు కూడా పరిష్కరించుకున్నాము. అలాగే గ్రాడ్యుటీ సాధించుకున్నాము. కొన్ని రాష్ట్రాలలో పర్మనెంట్ అంటే కేరళ అటువంటి రాష్ట్రాలలో సీనియారిటీని బట్టి కూడా మనకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ మనం 1,00,000-2 లక్షల రూపాయలు అడుగుతున్నాము, కానీ ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా అన్ని రాష్ట్రాలలో గ్రాడ్యుటీ ఇవ్వాలని, అలాగే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అని మనకు తీర్పిచ్చింది. అంటే విద్యా హక్కు చట్టం ప్రకారము అంగన్వాడీ టీచర్లు కూడా 9 నుంచి 4 గంటల వరకు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని మొన్ననే గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చింది. వాళ్ళను 6 నెలల లోపు పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలని గుజరాత్ కోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు ప్రకారము అన్ని రాష్ట్రాలలో కూడా ఆ తీర్పుని అమలు చేసి అన్ని రాష్ట్రాలలో అంగన్వాడీ టీచర్లను హెల్పర్లను పర్మనెంట్ చేసి 26,000 వేతనము ఇవ్వాలని మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మన యూనియన్ ద్వారా మనము యూనిఫామ్లు సాధించుకున్నాము. వేతనాలు మనకు తక్కువ వేతనం నుండి మనం ఇప్పుడు 10,000 పైన అన్ని రాష్ట్రాలలో కూడా తీసుకుంటున్నామని అంటే మన యూనియన్ ద్వారానే సాధించుకున్నాము. మనం ముందు పని చేసినప్పుడు ఆ ICDSలో పనిచేస్తే మనకు ఇతర పనులు చేసినప్పుడు మనకు ఎటువంటి అలవెన్స్లు కూడా ఇవ్వకపోయేది. కానీ ఇప్పుడు BLO ఇతర సర్వేలు చేసినప్పుడు కూడా మన యూనియన్ పోరాటాల ద్వారా అలవెన్స్లు కానీ ఇతర పనులు చేసినప్పుడు మనకు పారితోషికం కానీ ప్రభుత్వాలు ఇవ్వడం జరుగుతుంది. ఇదే సందర్భంగా మనము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండి, అంగన్వాడీలను పర్మనెంట్ చేయండి, అంగన్వాడీలకు గ్రాడ్యుటీ సౌకర్యం కల్పించండి. అంగన్వాడీలు చాలా పేద ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. దాదాపుగా 50 సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని పేద ప్రజల కోసం ICDSకు అంకితం చేసిండ్రు. కాబట్టి రాబోయే బడ్జెట్ సమావేశాలలో ICDSకు బడ్జెట్ పెంచి ICDSని పరిరక్షిస్తూ అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు పర్మనెంట్ చేసి వాళ్లకు ఉపాధి వాళ్ళ జీవితాలు బాగుపడేలా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని మనం ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. CITU